నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నిజాంపేట మండల కేంద్రంలోని పశువైద్యశాల ముందు రైతుల ఆందోళన. పశువైద్య డాక్టర్ సకాలంలో ఆసుపత్రికి రావటం లేదని, మందులు ఉన్నా ఇవ్వటం లేదని ఆగ్రహించిన గ్రామస్తులు. మాచిపల్లి ప్రధాన రహదారి పక్కన గల ఫర్నిచర్ దుకాణంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం. కోట్ల ఆస్తి నష్టం. బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎంపీ ఈటల రాజేందర్. మెదక్ పట్టణంలోని రామ్దాస్ చౌరస్తాలో ఉన్న గాంధీ విగ్రహానికి అవమానం. పేడతో కొట్టి చెప్పులు వేసిన గుర్తు తెలియని దుండగులు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లను ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టడం దారుణమన్న యాదగిరిగుట్ట పట్టణ బీజేపీ అధ్యక్షులు. యాదగిరిపల్లిలోని ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్న ఇండ్ల వద్దకు వెళ్లి పరామర్శించిన కర్రే ప్రవీణ్. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లను ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టడం దారుణమన్నారు. యాదగిరిగుట్ట పట్టణ బీజేపీ అధ్యక్షుడు కర్రే ప్రవీణ్, బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ రచ్చా శ్రీనివాస్ బీజేపీ శ్రేణులతో కలిసి యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో యాదగిరిపల్లిలో ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్న ఇండ్ల వద్దకు వెళ్లి తమకు అండగా ఉంటామని బాధితులకు ధైర్యం తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లను ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టడం దారుణమన్నారు. యాదగిరిగుట్ట పట్టణ బీజేపీ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్, బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ రచ్చా శ్రీనివాస్ బీజేపీ శ్రేణులతో కలిసి యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో యాదగిరిపల్లిలో ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్న ఇండ్ల వద్దకు వెళ్లి తమకు అండగా ఉంటామని బాధితులకు ధైర్యం చెప్పారు. పేదల ఇండ్లను ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టి రిజిస్టర్లు కాకుండా, లోన్లు రాకుండా, కుదువ పెట్టకుండా చేయడం శోచనీయమన్నారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని యాదగిరిపల్లి, బీసీ కాలనీ, ఇందిరా కాలనీలోని సుమారు 760 ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టి పేదల ఉసురు తీస్తుందని ఆరోపించారు. పేదలకు ఇబ్బంది పెట్టేలా ప్రభుత్వం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం చొరవ తీసుకుని తక్షణమే పేదల ఇండ్లను, స్థలాలను ప్రొహిబిటెడ్ లిస్ట్ లో నుంచి తొలగించాలని కోరారు. ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్న వారిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు బీజేపీ ప్రభుత్వం అండగా ఉంటుందని, న్యాయం జరిగే వరకు పోరాడుతుందన్నారు. ధరణి పేరుతోటి కొన్ని వేల ఎకరాలు ప్రొహిబిటెడ్లో పెట్టి రైతులను వంచి దోపిడీ చేసింది. ఈ ప్రభుత్వం ఏమో ఉన్నటువంటి ఇళ్లను, పేదల ఇళ్లను ప్రొహిబిటెడ్లో పెట్టి వాడు రిజిస్ట్రేషన్ కాకుండా, ఓ లోన్ తీసుకోకుండా, ఒకరికి కుదబెట్టకుండా ఈరోజు ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. మరి ఈ యొక్క ప్లాట్లు కానీ, ఈ యొక్క జాగాలు కానీ ఇవన్నీ మీ అయ్యే జాగిరా అని చెప్పేసి నేను ఒక ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే సుమారు యాదగిరిగుట్ట పట్టణంలో 760 ఇండ్లు, అటు బీసీ కాలనీలో, ఇటు యాదగిరిపల్లిలో, అటు ఇందిరా కాలనీలో, ఈ 3 కాలనీలో ఉన్నటువంటి ఇండ్లను, 760 ఇండ్లను ఈరోజు రిజిస్ట్రేషన్ కాకుండా, మాడిగే చేయకుండా ఈరోజు ప్రొహిబిటెడ్లో పెట్టి ఈ యొక్క ప్రజలకు ఉసురు తీస్తూ ఉంది ప్రభుత్వం. ఎందుకంటే ఓ ఆపద వస్తుంది, ఓ బిడ్డ పెళ్లి చేసే ఉంటుంది, లేకపోతే ఇంకా దవాఖాన ఖర్చు ఆపద వస్తుంది, ఇంకేదో ఉంటుంది, వాళ్ళు లోన్ తీసుకోవాల్సి వస్తుంది, లేకపోతే అమ్ముకోవాల్సి వస్తుంది. మరి అలాంటప్పుడు ఏ విధంగా ఈ యొక్క ఆస్తిని అమ్మాలి? మేము ట్యాక్సీలు కడతలేమా? మేము చెల్లిస్తలేమా? మరి ఎందుకు ఈ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టే పని ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది? కావున తక్షణం మరి స్థానిక ఎమ్మెల్యే గారు, మరి ప్రభుత్వం ఇటు విషయంలో మీరు చొరవ తీసుకొని తక్షణం ఈ యొక్క లిస్టు మొత్తాన్ని ప్రొహిబిటెడ్లోకి తీసేసి వీటిని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. యాదగిరిగుట్ట పట్టణంలో ఇక రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన పని, అధికారంలోకి వచ్చినాక ఇవన్నీ ప్రభుత్వం సంబంధించిన ఇండ్లే అంట. వాళ్ళకు అంటే వాళ్ళు ఎప్పుడు అంటే గవర్నమెంట్ ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చానికి హక్కు ఉన్నా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు చూస్తున్నాం 760 ఇండ్లు యాదగిరిగుట్ట బీసీ కాలనీ, ఇక్కడ జంగాల కాలనీ, యాదగిరిపల్లిలో అనేక మంది బీసీలు అంటే అనేక సంవత్సరాలు ఉన్నప్పటికీ వాళ్ళ ఇండ్లను వాళ్ళు ఉండకుండా, ఈరోజు వాళ్ళకు లోన్ రాకుండా, వాళ్ళకు పెళ్ళికో లేకుంటే ఏదైనా అవసరానికో ఇల్లు మార్పిడి చేసుకుందామంటే మార్పిడి చేయకుండా, కనీసం రిజిస్ట్రేషన్ ఆఫీసులో కూడా రిజిస్ట్రేషన్ కాకుండా చేయడం జరుగుతున్నది. ఇది పూర్తిగా దుర్మార్గమైన చర్య. ఈ రేవంత్ రెడ్డి సర్కారు ట్యాక్స్ గురించే ఇదంతా చేస్తున్నట్టు గోచరిస్తున్నది. ఈ యొక్క ఆయన డబ్బుల గురించి ఖజానా నింపుకోవడానికి, పేదల ఇళ్ళని తీసుకోవడానికి ఒక పన్నాగంగా ఇది ఒక ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము భారతీయ జనతా పార్టీగా పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ 720 ఇండ్లకు కూడా మేము భారతీయ జనతా పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు అనేక ఇండ్లు ఇస్తా అని చెప్పి ఉన్న ఇండ్లు గుంజుకోవడం అనేది చాలా శోచనీయం.
ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ మార్చుకోవాలి. ఇక్కడ స్థానికంగా ఉన్న బీలయ్య గారు తక్షణం దీనిని స్పందించి 720 మందికి సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మెదక్ పట్టణం రామ్దాస్ చౌరస్తాలో ఉన్న గాంధీ విగ్రహానికి పశువుల పేడ కొట్టి తలపై చెప్పులు పెట్టారు గుర్తు తెలియని దుండగులు. వెంటనే వారిని అరెస్ట్ చేయాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. మెదక్ పట్టణం రామ్దాస్ చౌరస్తాలో ఉన్న గాంధీ విగ్రహానికి పశువుల పేడ కొట్టి తలపై చెప్పులు పెట్టిన గుర్తు తెలియని దుండగులు వెంటనే అరెస్ట్ చేయాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు నల్ల కండువాలు వేసుకుని రామ్దాస్ చౌరస్తాలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. జాతిపిత మహాత్మా గాంధీని అవమానపరిచిన గుర్తు తెలియని దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని మున్సిపల్ వైస్ చైర్మన్ నరేష్ డిమాండ్ చేశారు. అనంతరం అఖిలపక్ష నాయకులు గాంధీ విగ్రహాన్ని శుద్ధి చేసి మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి మెదక్ పట్టణ సిఐ మహేష్ చేరుకొని పరిశీలించి రామ్దాస్ చౌరస్తాలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. నిన్న రాత్రి దుండగులు సంఘ విద్రోహ శక్తులు అనుకోవాలి. వాళ్ళు మహాత్మా గాంధీ విగ్రహానికి స్వాతంత్రం తీసుకొచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పేడబూసి ఏదైతే వేసిరో అది దుర్మార్గపు చర్య. వెంటనే పోలీసులు ఆ దుండగులను సంఘ విద్రోహ శక్తులను అరెస్ట్ చేయాలని చెప్పేసి మేమందరం వైశ్య సంఘము మరియు వివిధ పార్టీల నాయకులందరూ కూడా మెదక్ ప్రజలందరూ కూడా ఇది కోరుకుంటున్నారు. జాతిపిత 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 బాపూజీ గారి విగ్రహాన్ని అవమానపరిచిన సంఘ విద్రోహ శక్తులను కఠినంగా శిక్షించాలని పట్టణ ప్రజలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉంటే ఈ రోజుల్లో మత విద్వేషాలకు గురి చేస్తూ పట్టణ ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని సంఘ విద్రోహ శక్తులను కఠినంగా శిక్షించాలని చెప్పి పార్టీ తరఫున కానీ పట్టణ ప్రజలకు బాపూజీ గారి విగ్రహం పట్ల కొంతమంది దుర్మార్గులు చేసినటువంటి చర్యను ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మహనీయులను పూజిస్తూ వాళ్ళ మార్గంలో అనుసరణీయంగా మనము చేయాల్సినటువంటి విషయాలను కావాల్సి కొంతమంది దుండగులు ఇది మెదక్లో ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని చెడగొడుతూ ఈరోజు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. వెంటనే ఈ కార్యక్రమానికి పాల్పడినటువంటి వ్యక్తులను అరెస్టు చేసి తీవ్రంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో మేము తీవ్రంగా దీనిపైన నిరసన వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. హోలీ పండుగను పురస్కరించుకొని కౌడిపల్లి మండల కేంద్రంలోని స్థానిక సర్పంచ్, కౌడిపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణాగౌడ్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు, యువకులు, చిన్నలు, పెద్దలు తారతమ్యం లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని హోలీ వేడుకలను కలర్ఫుల్ గా జరుపుకున్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో అంబరాన్నంటినాయి హోలీ సంబరాలు. మంగళవారం హోలీ పండుగను పురస్కరించుకొని కౌడిపల్లి మండల కేంద్రంలోని స్థానిక సర్పంచ్, కౌడిపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణాగౌడ్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు, యువకులు, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ ఒకరికి ఒకరు రంగులు చల్లుకొని హోలీ వేడుకలు కలర్ఫుల్ గా జరుపుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పండుగను ఆనందంగా జరుపుకున్నామని గ్రామ యువత పేర్కొంది. సర్పంచ్ చంద్రం కృష్ణాగౌడ్ యువకులతో కలిసిపోయి గ్రామ పురవీధుల్లో భారీ ర్యాలీగా తిరుగుతూ రంగుల హోలీని ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ముఖ్యంగా యువత నృత్యాలు చేస్తూ గ్రామంలో సందడి చేశారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణాగౌడ్ మాట్లాడుతూ గ్రామస్తులతో హోలీ పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, యువకులకు, నా తోటి మిత్రులకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామంలో తిరుగుతూ యువకులతో చిందేస్తూ రంగులు చల్లుకోవడం చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. గ్రామంలో ప్రతి పండుగ వేడుకగా జరుపుకుంటే గ్రామంలో సరికొత్త కళ సంతరించుకుంటుందన్నారు. కార్యక్రమంలో యువ నాయకులు కౌడ శ్రీనివాస్ గుప్తా, ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్, వార్డు సభ్యులు లక్ష్మీ శరత్, మురళీ నాయక్, మక్బుల్, దేవేందర్, యువ నాయకులు కిషోర్ గౌడ్, చంద్రం సుభాష్ గౌడ్, నందిని ట్రేడర్ ప్రొపరేటర్ రాగుల భూమయ్య, పటేల్, సురేష్ పటేల్, బచ్చలి నాగరాజు, ఓబులాషి రమేష్ గౌడ్, నరేందర్ గౌడ్, తిరుమలేష్, వెంకటేశం గుప్తా, ఉడత రాజు గుప్తా, మురళీ గుప్తా, శ్రీధర్ గుప్తా, నాడ్ల వెంకటేష్ గుప్తా, ఉడత రవీందర్ గుప్తా, శ్రీనివాస్ గుప్తా, సంతోష్ గుప్తా, పుండరీకం గౌడ్, మాటూరి శాకయ్య, ముఖేష్, జగన్, దుర్గయ్య, పెంటయ్య, మల్లేశం, కుర్మ లక్ష్మణ్, మహేష్, దుర్గేష్, ఆరిఫ్, సతీష్ గౌడ్, ధన్రూద్ గౌడ్, నర్సింహులు గౌడ్, శేఖర్ గౌడ్, వీరేశం గౌడ్, అరవింద్ గౌడ్, ప్రభాకర్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, మల్లికార్జున్ గౌడ్, అశోక్, నాయి, భూపాల్, కారోబార్ ఎల్లం యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనసే టూడే ఫ్లై అయ్యిందిరా, ఈ రోజు మ్యాజిక్ లా జీవితం కలర్ అయిందిరా. ఎరుపు పాటల
spread అయిందంతా డోల్ సౌండ్ కి హార్ట్ బీట్ సింగ్ డాన్స్ ఫ్లోర్ మీద ఫుల్ గా జంప్ హై హై స్ట్రీట్ అంతా ఫెస్టివల్ జోన్ మ్యూజిక్ తో షేక్ ఇట్ డౌన్ ఫ్రెండ్స్ గ్యాంగ్ కలర్ అటాక్ ఫన్ లో ఫుల్ గా లూజ్ అవ్వ ఫేస్ మీద కలర్ డిజైన్ హార్ట్ లో హ్యాపీ సన్షైన్ ఈ రోజు రూల్స్ ఏ లేవు ఓన్లీ జాయ్ సెలబ్రేషన్ ఓన్లీ జాయ్ సెలబ్రేషన్ celebration నీళ్ళ చిలకరింత వైబే వేరు హై హై హోలీ జోష్ కిలిమితే లేదు హై హై చూసిన వాళ్ళే జాయిన్ అయ్యే సెలబ్రేషన్ ఫీవర్ ఇదే హోలీ నీళ్ళ గన్స్ రెడీ రెడీ డాన్స్ కి క్రౌడ్ స్టడీ స్టడీ డీజే బీట్ డ్రాప్ అయ్యిందంటే ఫీట్ కి బ్రేక్ ఉండదు బడి జంప్ జంప్ యూత్ ఎనర్జీ మాస్ మాస్ క్రేజీ సినర్జీ రంగుల మాధ్య యూనిటీ హోలీ గివ్స్ పాజిటివిటీ హై 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 హోలీ 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 హే హోలీ రా होली है होली रा होली होली है होली रा होली 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 है होली रा होली होली है होली रा होली 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 है होली रा only joy celebration సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో హోలీ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అందులో భాగంగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి హోలీ పండుగ వేడుకల్లో పాల్గొని కార్యకర్తలకు ఉత్సాహపరిచారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో మంగళవారం హోలీ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఒకరిపై ఒకరు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అందులో భాగంగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి హోలీ పండుగ వేడుకల్లో పాల్గొని కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ను అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తానన్నారు. అలాగే గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని, ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీకి సాధ్యమని, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమం పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గజ్వేల్లో ఘనంగా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరం కలిసి హోలీ పండుగ జరుపుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు హోలీ పండుగ జరుపుకోవడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 2 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్న దానికన్నా ఎక్కువ కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు 6 గ్యారంటీలు కూడా కంప్లీట్ చేసింది. ఇంకొక గ్యారంటీ ఉన్నది, అది కూడా తప్పక నెరవేర్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. నిన్న మీరు చూసారు, మా రాహుల్ గాంధీ గారు వచ్చి ఏ విధంగా మన ప్రభుత్వం పనిచేస్తుందని అభినందించారు. అదేవిధంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ కష్టపడి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేదాకా మన కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి కాంగ్రెస్ పార్టీని సెంట్రల్లో అధికారంలో తీసుకొచ్చినాడే ఇక్కడున్న సమస్యలు కానీ మన దేశ సమస్యలు కానీ అన్నీ తీర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఒకటే అందరికీ న్యాయం చేసే విధంగా ఉంటుంది. కాబట్టి హోలీ పండుగ సందర్భంగా మా నాయకులను అందరినీ కూడా కొడుతున్నాం. మొన్న చాలా బాగా మున్సిపల్ ఎలక్షన్లో కష్టపడ్డారు, కానీ దేవుడు అనుకూలించలేదు. అనుకున్నన్ని సీట్లు రాకపోయినా మన ప్రభుత్వం ఉంది కాబట్టి మనం సేవ చేసే భాగ్యం మనకిచ్చిండు దేవుడు. తప్పక ఎక్కడైతే ఓడిపోయినామో అక్కడ అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాన్ని అక్కడ కూడా జరిగే విధంగా గెలిచిన దగ్గర మా కౌన్సిలర్ అందరూ కూడా మంచిగా యాక్టివ్గా ఉండి మంచిగా వర్క్ చేసే విధంగా కూడా మేమందరం కలిసికట్టుగా ఉండి రేపు రాబోయే కాలంలో హోలీ సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు హోలీ జరుపుకోవడం జరిగింది. మరి నా తోటి నాయకులకు కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ ద్వారా ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు గజ్వేల్ పట్టణ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ మళ్ళా
హోలీ పండుగ ఘనంగా జరుపుకోవాలని తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. చిన్నశంకరంపేట మండలంలోని మిర్జాపల్లి రైల్వే డబుల్ లైన్ కోసం భూసేకరణ భూములను మెదక ఆర్డీఓ రమాదేవి, రైల్వే డిఎన్ ధర్మరాజు, తహసీల్దార్ మాలతి పరిశీలించారు. భూసేకరణకు ఉన్న అడ్డంకులను అడిగి తెలుసుకున్నారు. డబుల్ లైన్ కోసం భూములు ఇస్తామని, ఎలాంటి అభ్యంతరం లేదని, భూములు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని భూ యజమానులు తెలిపారు. చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి రైల్వే డబుల్ లైన్ కోసం భూసేకరణ భూములను మెదక ఆర్డీఓ రమాదేవి, రైల్వే డిఎన్ ధర్మరాజు, తహసీల్దార్ మాలతి పరిశీలించారు. భూ సేకరణకు ఉన్న అడ్డంకులు అడిగి తెలుసుకున్నారు. డబుల్ లైన్ నిర్మాణం కోసం భూములు ఇస్తామని, ఎలాంటి అభ్యంతరం లేదని, భూములు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని భూ యజమానులు తెలిపారు. బ్రిడ్జి వద్ద వర్షాకాలం వస్తే నీరు నిల్వ ఉండడంతో రాకపోకలకు పూర్తిగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సుమారు 10 గ్రామాల ప్రజలు ఈ దారి వెంటే నార్సింగి మండల కేంద్రానికి 44వ జాతీయ రహదారికి వెళ్లడం జరుగుతుందని, నీరు నిల్వ ఉండడంతో గ్రామం దిగ్బంధం అవుతుందని, మిర్జాపల్లి నుంచి చిన్నశంకరంపేట మండల కేంద్రానికి వెళ్లాలంటే చుట్టూ తిరిగి వెళ్లే పరిస్థితి నెలకొందన్నారు. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందన్నారు. నీరు నిల్వ లేకుండా చూస్తేనే భూములను ఇస్తామన్నారు. ఈ సందర్భంగా రైల్వే డిఎన్ రాజు, బ్రిడ్జి వద్ద నీరు నిల్వకుండా చర్యలు చేపడతామని విషయం గ్రామస్తులు కూర్చొని మాట్లాడి స్థలం అప్పగిస్తే రోడ్డు నిర్మించి ఇవ్వనున్నట్లు తెలిపారు. బ్రిడ్జి వద్ద నీరు నిల్వకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లో బ్రిడ్జి వద్ద నీరు ఉండకూడదని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ మాలతి, భూసేకరణ అధికారి రమేష్, రైల్వే అధికారులు డిఎన్ ధర్మరాజు, రాకేష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు, మాజీ జెడ్పీటీసీ పోతరాజు రమణ, మాజీ సర్పంచ్ జనార్దన్, మాజీ ఉప సర్పంచ్ మనోజ్ కుమార్, గంగాధర్ గౌడ్, యాదగిరి, సంజీవ్, కృష్ణ, శ్రీనివాస్ గౌడ్ గ్రామస్తులు పాల్గొన్నారు. సాల్వ్ చేసి చక్కగా దీన్ని కూడా లైన్లోకి తీసుకురాగలిగితే మీరు డ్యూయల్గా 2 వాడుకోవచ్చు. 1 కిలోమీటర్ డిస్టెన్స్ కాబట్టి సపోజ్ ఆ పబ్లిక్ ఆ బిడ్ దాకా వచ్చారు. ఇన్ కేసు నేను 99.99% ట్రై చేస్తాను, అది వేస్తాం. ఇన్ కేసు ఏదన్నా బై మిస్టేక్ ఏదన్నా ఆగినా అప్పుడు దీన్ని కూడా ప్యారలల్గా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఆయన ఏదో అడుగుతున్నారు, ఆయన కోఆపరేట్ చేస్తే సొల్యూషన్ దొరుకుతుంది. అన్నగారు చెప్పింది అది వాళ్ళని కూడా అడిగిన వాళ్ళు అడిగితే ఏమంటారు అంటే 30 సంవత్సరం నుంచి నేను కూడా ఈ జాబ్ గురించి కోర్టు బాచుపల్లి ప్రధాన రహదారి పక్కన గల ఫర్నిచర్ దుకాణంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో షాప్ బాధితులు రోదన పడ్డారు. ఈ సంఘటనా స్థలాన్ని బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎంపీ ఈటెల రాజేందర్లు పరామర్శించారు. హైదరాబాద్ లో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిజాంపేట సర్కిల్ రోడ్ పక్కన ఉన్న ఫర్నిచర్ దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాప్తించాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు బాచుపల్లి ఎస్హెచ్ఓ సతీష్ కుమార్ తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించారు. 6 ఫైర్ ఇంజన్లతో కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో 22 ఫర్నిచర్ షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరికొన్ని షాపులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఒక్కో ఫర్నిచర్ షాప్ లో సుమారు 25 నుంచి 30 లక్షల విలువైన ఫర్నిచర్ నిల్వ ఉన్నట్లు షాప్ యజమానులు చెబుతున్నారు. దీంతో కోట్లలో ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. దాదాపు 35 నుంచి 40 ఫర్నిచర్ షాపుల కుటుంబాలు మంటలు అంటుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాద స్థలాన్ని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పరిశీలించి బాధితులకు పరమండగా ఉంటామని పరామర్శించారు. కరెంటు తీగ తెగిపడటంతో వలస కార్మికుల 20 ఏళ్ల కష్టం కళ్ళెడితే బూడిదపాలైందని, హృదయ విదారకమవుతుందన్నారు. కలెక్టర్ తో మాట్లాడి బాధితులకు మళ్లీ వ్యాపారం చేసుకునేలా ఆదుకుంటామని భరోసా కల్పించారు. బాచుపల్లి ప్రధాన రహదారిలోని కేజీఆర్ కన్వెన్షన్ వద్ద గల బాచుపల్లి ప్రధాన రహదారి పక్కన గల ఫర్నిచర్ దుకాణంలో అర్ధరాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో రోడ్డున పడ్డ ఫర్నిచర్ షాప్ బాధితులు. ఘటనా స్థలాన్ని బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పరామర్శించి బాధితులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవనోపాధి కోసం చిన్న దుకాణాలను ఏర్పాటు చేసి వ్యాపారాలు నిర్వహిస్తున్న వీరికి ఇలాంటి అకస్మాత్తు ప్రమాదం తీవ్ర ఆస్తి నష్టాన్ని కలిగించాయని, జిల్లా ఉన్నత అధికారులతో ఘటనపై చర్చించి బాధితులకు నష్టపరిహారం అందేలా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, పార్టీ అధ్యక్షులు రంగారాయ ప్రసాద్, మాజీ కార్పొరేటర్ రవికిరణ్, గాజుల సుజాత, స్థానిక నాయకులు సాంబశివరెడ్డి, శ్రీకర్ గుప్తా, ప్రదీప్, వైఎస్ కురుమూర్తి, అంజన్ కుమార్, రవీందర్ బాబు, జయరాజ్, మహిళా నాయకురాలు లలితారెడ్డి, కృష్ణమంజరి తదితరులు పాల్గొన్నారు. నైట్ ఎన్ని గంటలు జరిగింది? 10:30కి. అంటే ఏమైనా సామాన్లు లోపల ఉండేనా? సామాన్ సార్ 30 లక్షల సామాన్ ఉన్నాయి. ఫర్నిచర్ మొత్తం ఫర్నిచర్ ఉంది, డబ్బులు ఉన్నాయి, సెల్ ఫోన్లు పడతాయి. నిద్రపోయి భగవంతుని బయటకు వెళ్ళిపోయాం, అందరినీ గ్యాక్ వేసాం. అంటే ఎలా జరిగింది మీకు తెలియదా? తెలీదు సార్. అంటే లోపల పడుకొని ఉండేవాళ్ళం? పడుకున్నాం సార్. కరెంట్ షార్టేజ్ అయింది సార్. దేని నుంచా? దేని నుంచి ఏంది చూడలేదు సార్. ఎట్లా చెప్పాలి చెప్పండి.
లోపల మొత్తం మీద ఫర్నిచర్ మొత్తం 30 లక్షల వరకు ఉంటుందా ఆస్తి అందరికీ ఉంటుంది. ప్రతి షాపుకి 30, 40, 20, 50 మొత్తం ఫర్నిచరే. మొత్తం ఫర్నిచర్, సోఫాలు, మంచాలు, దివాలు. ఏం పేరు అన్న మీ పేరు? వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు గారు. మీరు ఇక్కడ సుమారుగా ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు ఇది షాప్? 8 సంవత్సరాల నుంచి. 8 సంవత్సరాల నుంచి ఉన్నారు. అంటే ఈ లైన్లోనే ఉన్నాను. ఫస్ట్ అక్కడ, తర్వాత ఇక్కడ, తర్వాత. అవునవును, మొత్తం అక్కడ ముందు ఉంది. రైతుల పశువులకు సకాలంలో మందులు అందించడం లేదని, వెటర్నరీ డాక్టర్ విధులకు సరిగ్గా హాజరు కావటం లేదని నిజాంపేట మండల కేంద్రంలోని పశువైద్యశాల ముందు బుధవారం రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ డాక్టర్ మణికుమార్ను నిలదీశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వెటర్నరీ డాక్టర్ విధులకు హాజరు కాకపోవడంతో రైతులకు ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. రైతుల పశువులకు సకాలంలో మందులు అందించడం లేదని, వెటర్నరీ డాక్టర్ విధులకు సరిగ్గా హాజరు కావటం లేదని నిజాంపేట మండల కేంద్రంలోని పశువైద్యశాల ముందు బుధవారం రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ డాక్టర్ మణికుమార్ను నిలదీశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వెటర్నరీ డాక్టర్ విధులకు హాజరు కాకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. పశువులకు ఇచ్చే మందులు కాలం చెల్లిన మందులను ఇవ్వడంతో పశువులు మృత్యువాత పడుతున్నాయి. గొర్రె పిల్లల నట్టల మందుల కోసం పశువుల ఆసుపత్రికి వెళ్లినా మందులు ఉన్నటువంటి బీరువాకు తాళం వేసుకోవడం జరుగుతుందని రైతులు ఆరోపించారు. ఇంత జరుగుతున్నా పై స్థాయి అధికారులు స్పందించకపోవడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ చూపి ఈ డాక్టర్ నుంచి విముక్తి కల్పించాలని, ఈయన స్థలంలో మరొక డాక్టర్ ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు తిరుపతి రెడ్డి, తాడం శ్రీకాంత్, రాజిరెడ్డి, పరశురాములు, శ్రీరాములు, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ మణికుమార్ గారని విధులలో కరెక్ట్ టైంకి రావడం లేదు. 2 గంటలు 3 గంటలు రైతులు వెయిట్ చేసిపోతారు. టాబ్లెట్లు ఇస్తలేడు, ఎక్స్పైర్ అయిన మందులు ఇస్తున్నాడు. ఒక బర్రెకు 10 ml ఇంజక్షన్ ఇవ్వాలి, ఇది కానీ 2 ml ఇంజక్షన్ వేసి తోలిస్తుంది ఇచ్చిన అని చెప్పి. బర్రె కట్టింది అంటుండు, 3 నెలలకు కోరుకొని రమ్మంటాడు, మళ్ళీ కట్టలేదు అంటున్నాడు. ఆయనకు వైద్యులు నిర్వహించాలన్నప్పుడు సపరేట్గా పోవాలి, రాకపోవడానికి ఎందుకు? మందుల బీరువాలకు తాళాలు వేసుకొని పోతుండు. ఇప్పుడు ఉన్న మేడం మీద ఇబ్బంది పెడుతుండు. ఆమె ఏమిటికి వెళ్ళిస్తుంది? మందులకు తాళాలు వేసుకోమైనా ఆమెడికి వెళ్ళిస్తుంది. నువ్వు డ్యూటీ బరాబరి చేస్తే అయిపోతాయి కదా. మేము ఇదివరకు ఆల్రెడీ ఏడీ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ సార్ ఏమన్నాడంటే డిఎం కంప్లైంట్ చేయాలి, లెటర్ గ్రామ పంచాయతీ నుంచి లెటర్ పంపేయండి, అట్లయితే నేను ట్రాన్స్ఫర్ చేయగలుగుతాను, నేనేం చేయలేను, డిఎం రికమెండేషన్ మీద వచ్చిండు ఆయన, నాతో కాదని చెప్పి ఆయన పట్టించుకుంటున్నాను. మరి మందులను ఏం చేస్తుండే? అమ్ముకుంటున్నా బయటకు. వచ్చిన మందులన్నీ ఏమవుతున్నాయి? ఎక్స్పైర్ అయిన మందులు ప్రభుత్వ దవాఖానలో, పశువుల దవాఖానలో మొత్తం ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మందులు ఇస్తున్నాడు. మళ్ళీ సమయపాలన పాటించడం లేదు. ఈ డాక్టర్ మాకు వద్దు, ఇచ్చినా కానీ అవి చనిపోతున్నాయి పశువులు మొత్తం. ఏమనంటే కాంప్లైంట్ వేసుకోపో, పోలీస్ కేసు పెట్టుకోపో అని బెదిరిస్తున్నాడు మాకు. మళ్ళా వచ్చినా కానీ 3-4 గంటలు ఇక్కడ నిల్చొని ఉంటున్నాం మేము డైలీ. అయినా కానీ ఎన్నిసార్లు ఇట్లా చెప్పినా కానీ రాంపేటకు పోమంటారు మమ్మల్ని. రాంపేటకు పోతే రాంపేటలో ఎక్కడ ఇస్తారు మాకు మందులు? నియంబీలు ఇస్తారు కానీ ఇక్కడ సప్లై లేదు అంటుండు. సప్లై మరి ఎక్కడ ఉంటుంది? మరి సప్లై లేదు, స్టాక్ లేదు, మందులు లేవు, మరి ఏముంది? మరి బీరకు తాళం వేసుకోతుండు, బీరకు తాళం వేసుకుంటుంది. మేడం అక్కడ ఉంటుంది, మేడంకు కూడా తాళం లేదు. బీరకు తాళం వేసుకుంటే మేమే ఎలా? పశువులు ఉంటే మరి మాకు ఎట్లా? మరి అప్పుడు రక్షణ ఎట్లా? ఈ డాక్టర్ మొత్తం రావడం లేదు, మొత్తం డుమ్మాలు కొడుతుంది. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కోసం నిర్మాణం చేసుకున్న గద్దెను రాత్రి R&D అధికారులు గౌరవరం ఎస్ఐ కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కూల్చివేశారు. బుధవారం ఉదయం గ్రామస్తులు దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం పోలీస్ బలగాలు ప్రతిఘటనల మధ్య గద్దెను పునర్నిర్మాణం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కోసం నిర్మాణం చేసుకునే గద్దెను రాత్రి R&D అధికారులు గౌరవరం ఎస్ఐ కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కూల్చివేశారు. బుధవారం ఉదయం గ్రామస్తులు దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం పోలీస్ బలగాలు ప్రతిఘటనల మధ్య గద్దెను పునర్నిర్మాణం చేశారు. వర్గల్ మండలం నాచార గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు గద్దెను R&D అధికారులు పోలీసులు మంగళవారం అర్ధరాత్రి కూల్చివేయడంతో సమాచారం అందుకున్న గ్రామస్తులు DBF జాతీయ కార్యదర్శి శంకర్ బుధవారం నాడు ఉదయం కూల్చిన చోటే కొత్త నిర్మాణాన్ని ప్రారంభించారు. నిర్మాణం అడ్డుకునేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. యుద్ధ ప్రాతిపదికన గద్దె నిర్మాణం చేసి అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సమయంలో పోలీసులకు DBF జాతీయ కార్యదర్శి శంకర్ కు పోలీసులతో వివాదం జరిగింది. పోలీసుల తోపులాట మధ్యలో శంకర్ ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా మహిళలు అడ్డుకున్నారు.
దీంతో పోలీసులు శంకర్ ను అరెస్టును విరమించుకున్నారు. గ్రామస్తులు నిలబడి గద్దె నిర్మాణంలో భాగస్వాములయ్యారు. ఒకవైపు కాకి సైన్యానికి నిటారుగా నిలిచి సైన్యం నిలబడి గద్దె నిర్మాణాన్ని పూర్తి చేసి అంబేద్కర్ చిత్రపటం పెట్టి పూలమాలలు వేశారు. సందర్భంగా DBF జాతీయ కార్యదర్శి పి శంకర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ నిర్మాణానికి ఎవరు పర్మిషన్ అక్కర్లేదని పోలీస్ అధికారులకు తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సాకులతో విగ్రహం ఏర్పాటును అడ్డుకోవడం తగదన్నారు. అర్ధరాత్రి దొంగల్లాగా R&B అధికారులు గౌరారం కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ గద్దెను కూల్చివేయడం సహించరానిదన్నారు. గద్దెని కూల్చివేసిన R&B అధికారులను గౌరారం ఎస్ఐ కరుణాకర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దళితులపై అక్రమంగా నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహాల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అంబేద్కర్ విగ్రహం గద్దె కూల్చివేయడంలో మనువాదుల కుట్ర ఉందని ఆరోపించారు. హుటాహుటిన తరలి వచ్చిన అడిషనల్ పోలీస్ కమిషనర్ నాచారంలో అర్ధరాత్రి అంబేద్కర్ గద్దెని R&B అధికారులు వర్గల్ ఎస్ఐ కూల్చివేయడంతో గ్రామస్తులు బుధవారం ఉదయం సంఘటనా స్థలాన్ని చేరుకుని విచారించారు. సంఘటన సమాచారం తదితర సంఘాలకు సమాచారం అందించడంతో DBF జాతీయ కార్యదర్శి పి శంకర్ ప్రజలు నాయకులు చేరుకుని కూల్చివేతకు నిరసన వ్యక్తం చేశారు. అప్పటికప్పుడు గద్దెను పునర్నిర్మించి అంబేద్కర్ చిత్రపటాన్ని పెడుతున్న సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున చేరుకుని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సిఐ రవిరాజా, ఎస్ఐ దామోదర్, కరుణాకర్ రెడ్డి తదితరులు సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. గద్దె నిర్మాణం పూర్తి చేశామని గద్దె జోలికి రావద్దని చెప్తున్న వినకుండా సిఐ DBF నేత శంకర్ ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా మహిళలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వెనుకడుగు వేశారు. గజ్వేల్ డివిజన్ పరిధిలోని సిఐ, ఎస్ఐలు పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు చేరుకున్నారు. సమాచారం అందుకున్న సిద్దిపేట పోలీస్ కమిషనర్ సంఘటన స్థలానికి వెళ్లాలని అడిషనల్ కమిషనర్ ను ఆదేశించగా ఆయన నాచారం వచ్చి DBF నేత శంకర్ తో చర్చలు జరిపారు. అర్ధరాత్రి దొంగల్లాగా గద్దెను కూల్చడం తగదన్నారు. అంబేద్కర్ విగ్రహాల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని తేల్చి చెప్పారు. పర్మిషన్ తీసుకుని విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని పోలీస్ కమిషనర్ చెప్పగా పర్మిషన్ కోసం ప్రయత్నిస్తామని, ఆయన అంబేద్కర్ విగ్రహాలకు పర్మిషన్ ఎలా తీసుకుంటామని ఎదురు ప్రశ్నించారు. దీంతో గొడవ సద్దుమణికింది. ఈ కార్యక్రమంలో DBF రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండా స్వామి, జిల్లా కార్యదర్శి బేగరి వేణు, MRPS జిల్లా అధ్యక్షులు యాదగిరి, దళిత సంఘాల నాయకులు కృష్ణ, పుట్టారాజు, బీసీ సంఘం నాయకులు శ్రీనివాస్ గౌడ్, గ్రామ అంబేద్కర్ సంఘం నాయకులు, మహిళా నాయకురాలు రాణి తదితరులు పాల్గొన్నారు. ఒక ప్రాణదాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం ఏలూరు నాచారం గ్రామంలో దళితులు స్వచ్ఛందంగా ఒక గ్రామీణ ప్రాంతంలో, ఇది R&B రోడ్డు కూడా కాదు, ఇది జాతీయ రహదారి కాదు, R&B స్థలం అనే పేరుతోటి వాళ్ళ విగ్రహాన్ని ఏర్పాటుకి వాళ్ళ గ్రామస్తులు ఒక వారం రోజుల కింద ఇక్కడ ఒక గద్దెను పిల్లర్ను నిర్మించుకున్నారు. ఈ గద్దెను పిల్లర్ నిర్మించుకుంటే ఇక్కడ R&B అధికారులు ఇక్కడ దళితుల పైన మా R&B స్థలాన్ని ఆక్రమించారని చెప్పి పోలీసులకు తప్పుడు కంప్లైంట్ ఇచ్చి 14 మంది దళితుల మీద అక్రమంగా కేసులు నమోదు చేశారు. అంతటితోటి ఆగకుండా నిన్న రాత్రి ఇవాళ అర్ధరాత్రి దొంగల్లాగా R&B అధికారులు వచ్చి పోలీస్ బందోబస్తు తోటి ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ నిర్మాణానికి నిర్మించుకున్న గద్దెను పిల్లర్ను కూలగొట్టారు. ఒక దొంగల్లాగా, ఒక రౌడీలాగా కూలగొట్టారు. మేము దాన్ని ప్రతిఘటిస్తూ ఇవాళ గ్రామ దళిత సంఘాలుగా, గ్రామ దళితులుగా, బీసీలుగా, SC ST బీసీలుగా అందరం ఇవాళ తిరిగి ఎక్కడైతే అర్ధరాత్రి దొంగల్లాగా, దౌర్జన్యాలుగా, దుండగులాగా చట్టానికి విరుద్ధంగా అర్ధరాత్రి కూలగొట్టారో చట్టాన్ని గౌరవిస్తూ, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ పట్టపగలు ఇవాళ ఇక్కడ ఈ ప్రజల ఆధ్వర్యంలో తిరిగి ఈ గద్దెని ఇవాళ నిర్మించుకోవడం జరిగింది. మేము ఇక్కడ పోలీస్ అధికారులకు, జిల్లా కలెక్టర్కు, జిల్లా పోలీస్ అధికారులకు ఒకటే కోరుతున్నాం. ఇది భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహం. ఇది ఎవరో ఒక వ్యక్తిదో, ఒక నాయకుడిదో, ఒక రాజకీయ నాయకుడి విగ్రహం కాదు. ఇది దీని వెనుక రాజకీయాలు లేవు. కానీ విగ్రహము గద్దె తొలగింపు వెనుక రాజకీయాలు ఉన్నట్టు కనబడుతున్నాయి. అందుకే ఒక భవ్య న్యూస్ మించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజాంపేట మండల కేంద్రంలోని పశు వైద్యశాల ముందు రైతుల ఆందోళన. పశు వైద్య డాక్టర్ సకాలంలో ఆసుపత్రికి రావటం లేదని, మందులు ఉన్నా ఇవ్వటం లేదని ఆగ్రహించిన గ్రామస్తులు. మాచుపల్లి ప్రధాన రహదారి పక్కన గల ఫర్నిచర్ దుకాణంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం. కోట్ల ఆస్తి నష్టం. బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే KP వివేకానంద, MP ఈటల రాజేందర్. మెదక్ పట్టణంలోని రామ్దాస్ చౌరస్తాలో ఉన్న గాంధీ విగ్రహానికి అవమానం. పేడతో కొట్టి చెప్పులు వేసిన గుర్తు తెలియని దుండగులు. కాంగ్రెస్ ప్రభుత్వం
ప్రభుత్వం పేదల ఇండ్లను ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టడం దారుణమన్న యాదగిరిగుట్ట పట్టణ బీజేపీ అధ్యక్షులు. యాదగిరిపల్లిలోని ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్న ఇండ్ల వద్దకు వెళ్లి పరామర్శించిన కర్రే ప్రవీణ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.